నానా ఆ, నేను యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నా. అయ్యి మంచి కామెడీ వీడియోస్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేస్తా. రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలో నా వీడియోస్ త్రూ మెసేజ్ ఇస్తా. పిల్లలకి మంచి పద్ధతులు నేర్పే వీడియోస్ చేస్తా. ఈ రోజుల్లో పిల్లలకి దేవుడి మీద భయం భక్తి లేకుండా పోతుంది. అవి నా వీడియోస్ ద్వారా నేర్పిస్తా. నీ అంత ఎదవని చూడలేదురా. ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలోరా నువ్వు. సడన్ గా ఏమైంది? పిల్లోని అంత మాట అనేసావు? వేస్ట్ ఫెలో అన్నాక ఇంకేమంటారు? నేనేదో తిని కూర్చుంటున్నట్టు నన్ను వేశ్వలో ఉంటావేంటనా? అయితే ఏం అగరుస్తున్నావురా? కాలేజ్కి టైం టు టైం వెళ్తున్నా. చదువు నెగ్లెక్ట్ చేయట్లేదు. జంక్ ఫుడ్కి సినిమాలకి వేస్ట్ ఖర్చులు పెట్టట్లేదు. అమ్మ చెప్పిన ఇంటి పనులన్నీ చేసి పెడుతున్నా. వాడు నీ పనులు కూడా హెల్ప్ చేసి పెడుతున్నాడు కదా. సరేరా, ఒకటి మనస్ఫూర్తిగా చెప్పు. ఏంటది? ఇప్పుడు నేను ఇన్ని మాట్లాడినందుకు నువ్వు రెస్పాన్సిబుల్గా చేస్తున్న పనులను చేయడం మానేస్తావా? ఎందుకు మానేస్తానా? ఎందుకు మానేవు? నేను చేసేవని మంచి పనులే కదా. నువ్వు తిట్టినంత మాత్రం నేను మారతానా? గుడ్. ఇప్పుడు నువ్వు ఒక మంచి యూట్యూబర్ అవ్వచ్చు. అదేంటన్నా అర్థం కాలేదు. రేపు నువ్వు యూట్యూబర్ అయ్యి సొసైటీకి ఎంత మంచి చేయాలని చూసినా కొంతమంది ఎదలో నెగటివ్ కమెంట్స్ పెట్టి నిన్ను ఏదో ఒక రకంగా డిమోటివేట్ చేయాలని చూస్తారు. డే టైంలో టార్చర్స్ వెతికినా కూడా వల్గారిటీ దొరకని వీడియోస్ చేసినా సరే అర్థం లేని అడ్డమైన కమెంట్స్ పెట్టి బాధ పెడతారు. నీ వ్యూవర్స్లో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఈ టీవీలో పనికిమాలిన సీరియల్ చూస్తున్నప్పుడు మధ్యలో వచ్చే కుప్పలు తిప్పలు యాడ్స్ కూడా చూస్తారు. ఇంకందులో గుట్కా, పాన్ మసాలా, హార్మ్ఫుల్ కూల్ డ్రింక్స్ లాంటి యాడ్స్ కూడా చూస్తారు. అవి తిని తాగి చస్తారు. కానీ అదే ఒక యూట్యూబర్ ఆర్ క్రియేటర్ తన ఛానల్లో 10 మందికి హెల్ప్ అయ్యే ప్రమోషన్ చేస్తే మాత్రం ఎక్కడలేని రోషం, ఇరిటేషన్ పొడుచుకుంటొస్తుంది. మీరు కూడా స్టార్ట్ చేశారా? మీరు కూడా ప్రమోషన్ చేస్తున్నారా అని పనికిమాలిన కమెంట్స్ పెట్టడమే వాళ్ళ పని. ఈ నీచ నికృష్ట యూజ్లెస్ బ్యాచ్ ఫీలింగ్స్ ఏంటో తెలుసా? వీళ్ళని మనం జీవితాంతం ఫ్రీగా ఎంటర్టైన్ చేయాలి. మనం చేసే వీడియోకి అయ్యే ఖర్చు మన జేబులో నుంచే పెట్టుకోవాలి. సో రేపు నీకు అలాంటి కమెంట్స్ పెట్టినంత మాత్రాన నువ్వు వీడియోస్ చేయడం మానేస్తావా? లేదు నాన్న, నేను చేసే ప్రయత్నం మంచిదని తెలిసినప్పుడు ఎందుకు మానేస్తా? సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడానికి ఎంత దూరమైనా వెళ్తా, ఏమైనా చేస్తా. నాకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు నువ్వు యూట్యూబర్ అవ్వచ్చు. ఒక మంచి క్రియేటర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు నీలో ఉన్నాయి. ఫైనలీ ఒక ఇంపార్టెంట్ మాట గుర్తుపెట్టుకో. నువ్వు 10 మంది మంచి కోరి చేయబోతున్న వీడియోస్ కదా, ఒక ఏనుగులాగా ముందుకు పోతూ ఉండు. నెగటివ్ కమెంట్స్ చేసే వాళ్ళందరూ కుక్కలు. నీ వెనకాల మురుగుతూనే ఉంటాయి. ఫీల్ అవ్వకు. వెనకాల మురిగేవి కదా, ఎప్పటికీ వెనకాలే ఉండిపోతాయి.